నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఫస్ట్ టైం ఇలాంటి ఒక ఈవెంట్ని బిగ్ టీవీ నిర్వహించడం పట్ల ఏ విధమైన భావన వ్యక్తపరుస్తారంటే ఏం చెప్తారు? ఇది చాలా ఒక రేర్ అకేషన్ అమ్మా. చాలా గొప్ప అపూర్వమైన కలయిక. ఎందుకంటే ఇవాళ యూట్యూబర్స్, ముఖ్యంగా యూట్యూబ్లో ఎంతోమంది ప్రతిభావంతమైనటువంటి గాయకులు మన ముందు ఉన్నారు. సో ఎన్నో పాటలతో అలరించినటువంటి వాళ్ళందరినీ చూడాలంటే ఇది ఒక మంచి సదవకాశం. మనం లైవ్ షోస్ ఈ రోజుల్లో చాలా ఎక్కువ పాపులర్ అవుతున్న ఈ రోజుల్లో లాల్ బహదూర్ స్టేడియంలో చాలా గొప్ప ఈవెంట్ 23వ తేదీన మీరు తప్పకుండా అందరూ వచ్చి దీన్ని చూడవలసిందిగా కోరుచున్నాను. బిగ్ టీవీ చేస్తున్న ఈ ఇనిషియేటివ్ ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అనమాట. ఒక ఫోక్ వేదికని కల్పించడం, చాలామంది యూట్యూబర్స్ని మన ముందు తీసుకురావడం ఇట్స్ ఎ రేర్ అకేషన్. అందరు వచ్చి ఈ ఈవెంట్ చూడవలసిందిగా కోరుతున్నాను. అండ్ సార్, ఎప్పుడో మీరు రేలాలోని జూనియర్స్ అంటే కొత్త టాలెంట్స్ని ఎంకరేజ్ చేయడం మేము చూసాము. ఈరోజు మళ్ళీ అలాంటి కొత్త టాలెంట్స్ని ఎంకరేజ్ చేసి మారుమూలల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒకే స్టేజ్ మీద పెట్టడం అన్నది మళ్ళీ మీకు అటువంటి పాత జ్ఞాపకాలను ఏమైనా మళ్ళీ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? డెఫినెట్గా ఉన్నాయమ్మా. ఎందుకంటే ఆ రోజున రేలా ప్రోగ్రాం జరిగిన రోజున చాలా సిరీస్ చేయడం జరిగింది. దాని తర్వాత కొన్ని సిరీస్ వచ్చాయి. ఆ సిరీస్ ద్వారా ఎంతోమందికి వెలుగు లభించిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మన మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి మా వ్యవసాయ పనులు చేసేటువంటి సందర్భంలో వాడుకునే అనేక పాటల్ని ప్రజల ముందుకు తీసుకొచ్చే ఒక అవకాశం. మళ్ళీ వాళ్ళ బిగ్ టీవీ చేస్తున్న ఇంతమంది యూట్యూబర్స్ని ఆ రోజున స్టార్ట్ అయినటువంటి ఆ గాయకులు ఇవాళ ఎంతో ఒక స్టార్స్ లాగా వెలుగుతున్నారనమాట. వాళ్ళందరినీ ఒక వేదిక మీద చేసినటువంటి రేర్ అకేషన్. మీరందరూ కూడా తప్పనిసరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అందరూ వచ్చి ఎల్బీ స్టేడియంలో 23వ తేదీ చాలా ఆనందకరంగా జరిగే ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.